రిజర్వేషన్ జమిలి ఎన్నికలు జాతీయ రాజకీయాలు అన్నింటినీ మార్చేటువంటి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తాయా? ఇవాళ మన డిబేట్ లో డిస్కస్ చేద్దాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అండ్ సీనియర్ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ముగ్గురికి, కోటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర గారు. రైట్, ముందుగా కోటేశ్వర గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. సరే, కాసేపటి క్రితం జరిగినటువంటి ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి చాలా ధీమాగా, చాలా కాన్ఫిడెంట్గా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2028 డిసెంబర్తో ప్రస్తుత అసెంబ్లీ ముగుస్తుంది, గడువు ముగుస్తుంది. కానీ ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా 2029 జూన్లో వస్తాయి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం డీలిమిటేషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. 117 స్థానాల నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 17 పార్లమెంటు స్థానాలు 25, 26కి పెరుగుతాయి. ఖచ్చితంగా 20 స్థానాలు మనం గెలుచుకొని రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి, అదే లక్ష్యంగా మనం పనిచేయాలి. ఇక నుంచి 18 గంటలు నేను నాతో పాటు మొత్తం యంత్రాంగం కూడా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతాము అని చెప్పారు. సరే, ఆ పొలిటికల్ కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ కూడాను అసలు ఎందుకు 2029 జూన్లో వస్తాయి అని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు సీఎం? దీని వెనుక వ్యూహం ఏంటి? అంటే పొలిటికల్గా ఏమైనా ఉందా, లేదంటే నిజంగానే కేంద్రం నుంచి వాళ్ళకి ఏమైనా కాస్త ఉప్పందిందా? ఈ విషయంలో ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు కానీ, లేకపోతే జమిలి ఎన్నికలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ చర్చలో ఉన్నటువంటి తప్ప కొత్తవి కాదు అనేది నా అభిప్రాయం. రెండోది, డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించి ఈ సమావేశాల్లో బిల్లు వస్తుందా, అది ఆమోదం పొందుతుందా లేదా అనేటువంటిది ఒకటైతే, జమిలి ఎన్నికలకు సంబంధించి కూడా రాజ్యాంగ సవరణ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ చేసి 2029లో లోక్సభతో పాటే జమిలి ఎన్నికలు జరపాలంటే ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది మరొక 5-6 రాష్ట్రాల్లో జరగాల్సినటువంటి అసెంబ్లీల పరిస్థితి ఏమిటి అనేటువంటి సమస్య వస్తుంది. వీటిల్లో ప్రతిపక్షాలతో పాటు అధికార బీజేపీకి చెందినటువంటి అసెంబ్లీలు కూడా ఉంటాయి. అందువలన ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఊహాజనితమైనటువంటి అంశాలు లేదా వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకు బీజేపీ అటు కేంద్రంలో గేమ్ ఆడుతూ ఉన్నది. ఆ గేమ్కి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాకు 78 స్థానాలతోటి మేము అధికారానికి వస్తామని బీఆర్ఎస్ ఒక గేమ్ స్టార్ట్ చేసింది, మైండ్ గేమ్. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి జమిలి ఎన్నికలు లేకపోతే 2028లో ఎన్నికలు జరగవు అనే మాట ఇవాళ కొత్తగా, గతంలో కూడా ఆయన చెప్పారు. దానికి ఎలాంటి ఆధారము లేదు. ఎందుకంటే ఆ పార్లమెంట్లో ఆ విధమైనటువంటి ప్రక్రియకు సంబంధించి ఇంతవరకు ప్రతిపాదనలు కానీ, లేకపోతే పార్లమెంట్ ముందు బిల్లులు కానీ అలాంటివి ఏమీ లేవు. అందుకని ఇది కూడా ఒక రాజకీయ మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఒకవేళ విభజన హామీ ప్రకారం అసెంబ్లీ సీట్లు పెరిగితే 182 వస్తాయి అనేటువంటిది ఒకటి. లేదు 50% లోక్సభ సీట్లను కనుక పెంచితే 25, 26 వస్తాయి అనేటువంటిది, అది గతంలో ఆల్రెడీ మనం అందరం కూడా చర్చల్లో మాట్లాడినటువంటి విషయాలే. అందుకని ఇవేమి కొత్త విషయాలు అయితే కావు. పార్లమెంట్ లో ఎజెండాలో లేకుండా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ఏదో ఒప్పందింది లేకపోతే సమాచారం అందింది అనుకోవడానికి ఏమి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో 20 సీట్లు తెచ్చుకున్నట్లయితే ఆ సీట్లతోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారనేటువంటిది కూడా అది వాస్తవాల ప్రాతిపదికన చెప్పేటువంటి కామెంట్ కాదు. అందుకని అనేక అంశాలు ఉంటాయి. రెండోది, 2029లో లోక్సభ ఎన్నికల నాటికి దేశంలో ఏ విధమైనటువంటి పరిణామాలు, పర్యవసానాలు లేదా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనేక అంశాల ప్రాతిపదికగా ఇంకా 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అనేటువంటిది చెరువులో గేదెను పెట్టి ఊళ్ళో బేరం చేసినట్టుగా ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకని ఇది ఈ విధమైనటువంటి గేమ్, మైండ్ గేమ్ ప్రతిపక్షాలు గత 2 వారాలుగా మనం చూస్తున్నాం. అప్పుల గురించి ఒకటి, అదేవిధంగా కాళేశ్వరం గురించి ఒకటి, ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కొత్త ఎజెండాని మళ్ళా చర్చలోకి తీసుకొచ్చారు.
ఇవన్నీ ఏమిటంటే నా అభిప్రాయం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే రెండు చోట్ల కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోటి వాగ్దానాలను అమలు జరపలేక ఈ విధమైనటువంటి డైవర్షనరీ టాక్టిక్స్ ని అక్కడ ఇక్కడ కూడా అటు ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం కానీ చేస్తూ ఉంది తప్ప మరొకటి కాదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. డిబేట్లో గెస్ట్లతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.